ఆ కొడుకుని కూతురిని అమెరికా నుంచి పిలిపించి 2001లో మేము జైల్లోకి వెళ్ళినప్పుడు కవిత కేటీఆర్ అమెరికాలో ఉన్నారు. వాళ్ళు 2006-7లో వచ్చారు. సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డి గారికి రావాల్సిన ఎమ్మెల్యే టికెట్ కొడుకుకి ఇచ్చి గెలిపించుకున్నాడు. అంటే ఒకవైపు కొడుకు, కూతురు, మేనల్లుడు హరీష్ రావు, ఆ గోళీలు అందించే సంతోష్ రావు, ఆయన రాజ్యసభ సభ్యుడు, ఆయన వినోద్ రావు, మొత్తం వాళ్ళ వెలమ పరివారం కుటుంబ సభ్యులతో నింపేసిండు. క్యాబినెట్ లో ఉన్నాయే 17 పోస్టులు అంటే 4-5 వెలమోళ్ళకి ఇచ్చిండు. మన హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్, దయాకర్ రావు, జూపల్లి కృష్ణారావు వాళ్ళు ఉన్నదే 0.1% అంటే వాళ్ళ 5 మంత్రి పదవులు, 2-6 అనుకుంటా. జూపల్లి కృష్ణారావు, ఎర్రబల్లి దయాకర్ రావు, కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ముఖ్యమంత్రి అంటే 5. అంటే ఇవన్నీ 10 సంవత్సరాల్లో జనం అందరి దృష్టిలో ఒకసారి రివైండ్ చేసుకుంటే కేసీఆర్ గారు 2001లో ఏం చెప్పారు, 2004లో ఏం చెప్పిండు, 2009లో ఏం చెప్పిండు, 2014లో ఏం చెప్పిండు, 2025లో ఏం చెప్తున్నాడు. నిన్న నేడు రేపు అని పెడితే కేసీఆర్ మాటలు కేసీఆరే రివర్స్ యూ టర్న్, జెడ్ టర్న్, అన్ని టర్న్ తీసుకున్నాడు, ఏబిసిడి టర్న్ అన్ని తీసుకున్నాడు. అంటే ఒక మనిషికి నిజాయితీ నిబద్ధత ఉంటే ఆ మనిషి యొక్క గౌరవం పెరుగుతుంది. కేసీఆర్ లాంటి ఒక గొప్ప లీడరు, ఒక బాహుబలి లాగా ఉన్న లీడరు ఇలా కుటుంబ సభ్యులు అందరూ రావడంతో ఈ సంతోష్ రావు ఒక పవర్ సెంటర్, కేటీఆర్ ఒక పవర్ సెంటర్, హరీష్ రావు ఒక పవర్ సెంటర్, కవిత ఒక పవర్, వీళ్ళందరూ కలిసి ఏం చేశారు, బాహుబలి లాగా ఉన్న కేసీఆర్ని బిచ్చల దేవుడు చేశారు.